చెప్పమ్మా, ఏంటమ్మా ఈ రోజు మూసి బాధితులను ఆదుకోండి అంటూ మీరు వచ్చారు, మరి నిజంగానే ఏంటి మీ ఇల్లు పోయాయా? మా ఇల్లులో మార్కింగ్ చేశారు 50 మీటర్లు అంటప్పటికి మా ఇల్లు టచ్ అవుతుంది. అందుకు మాకు బాధ కదా, మేము కష్టపడి అప్పులు చేసి కట్టుకున్నాము, లోన్లు తెచ్చి అవన్నీ ఎవడ తీర్పాలి? మాకు ఇబ్బంది కదా. మా ఇల్లు మాకు కావాలి, కొంచెము వెనక్కి జరగాలి. మాది మాత్రం పోతే ఊరుకోము. ఆ డబల్ బెడ్రూమ్ వద్దు, మాకు డబల్ బెడ్రూమ్ వద్దు. ఈయన పాలన బాగాలేదు, వద్దు మాకు అది డబల్ బెడ్రూమ్ వద్దు. మా ఏమో ప్రేమతో కట్టుకున్న ఇల్లు, మా ఇల్లు మాకు కావాలి అంతే. మా ఇల్లు మాకు కావాలి, మాకు డబల్ బెడ్రూమ్ వద్దు అంటే అన్నారు. 50 మీటర్లు అంటప్పటికి మాకు టచ్ అవుతుంది, మాకు టెన్షన్. మేము ఎక్కడ 10 రోజుల నుంచి తిండి లేదు, ఏమి లేదు, మాకు టెన్షన్లు ఎక్కువైపోయింది. బీపీ, షుగర్ అన్నీ ఉన్నాయి తెలుసా. మా బాధ వాడికి ఏం తెలుస్తుంది? 50 మీటర్లు అంటప్పుడు మా ఇల్లు టచ్ అవుతుంది, మాకు టెన్షన్ కదా, వచ్చి పాడగొడతారేమో భయం కదా. అది కొంచెం తగ్గించుకోమనండి. ఇంకా చాలా ప్లేస్ ఉంది కిందకి, అక్కడ చేసుకోమనండి. మా ఇల్లే కావాలని లేదు కదా. మూసి పక్కన ఉన్నటువంటి అన్ని తీసేయాలనేది గవర్నమెంట్ ప్రతిపాదన. ఎట్లా తీసేస్తారు? అక్కడ ఓపెన్ ప్లేస్ ఉన్న దగ్గర చేసుకోమనండి. అందరు ఇల్లు కూల్చి చేయొద్దు కదా. అందరు అప్పు చేసి కట్టుకున్నారు, వాళ్ళ ఇల్లు ఎట్లా తీసుకుంటారండి? అట్లా ఎట్లా తీసుకుంటాడు? వీడి పాలన 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. ఇప్పుడు వీడు వచ్చి తీసుకుంటామంటే ఎట్లా ఇస్తాము? కరెంటు బిల్లు కడుతున్నాము, నల్ల బిల్లులు అన్ని. మేము కొనుక్కున్న ల్యాండ్ ఎట్లా తీసుకుంటాడు? మేము ఇవ్వము అసలు. అది మేము మరి గవర్నమెంట్ వచ్చి కూలగొడితే ఏం చేస్తారు? కూలగొడితే ఎట్లా మేము చచ్చిపోతాం, కానీ కూలగొడితే మేము ఊరుకోము. అది మేము చెప్పేది. వద్దు, మాకు వద్దు. మా ఇల్లు మాకు కావాలి, మా ఇల్లు జోలికి రావద్దు అంతే మేము కోరుకునేది. రావద్దు వాడు. మేము కొనుక్కున్నాం, కబ్జాలు చేసిందే కాదు, డబ్బులు ఇచ్చి రైతుల దగ్గర కొనుక్కున్నాం. మేము ఎందుకు ఊరుకుంటాం? ఊరుకోము. కావాలంటే చచ్చిపోతాము. రేవంత్ రెడ్డి వల్ల మేము చచ్చిపోయినామంటే రాసి చచ్చిపోతాం అంతే. గెలిపించుకున్నాం, అందుకే మా గొయ్య మా బొంద మేము తీసుకున్నాం. వాడుతూ గెలిపించి వీడిని గెలిపించినందుకు బొంద మేము పెట్టుకున్నట్టుంది. వీడు వద్దు, వీడు పాలన బాలే, వాడు దిగిపోవాలి, గద్ద దిగిపోవాలి. వాడొద్దు, వాడొద్దు.